వాసుదేవ. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హనిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యా కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తిభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. శ్రీమద్భాగవతీ గాథారహస్యార్థప్రకాశకం సర్వోన్మూలనచణం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మన ఈ సప్తాహ కార్యక్రమంలో మనం భాగవత శ్రవణము జరుగుతూ ఉండగానే మన సోదరులు కొందరు ఈ భాగవతం మొత్తం పారాయణ కార్యక్రమం కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ పారాయణ కార్యక్రమానికి ప్రారంభంగా ముందు కృష్ణుని యొక్క పుట్టుకకు సంబంధించినటువంటి ఈ పద్యాలని చదువుకుని ఇప్పుడు వెంటనే మనం భాగవత శ్రవణ కార్యక్రమం ప్రారంభం చేసుకుంటాం. ధరణీ భారము వాసను పురుషోత్తమ ఈశ నీకు నేడు పుట్టున భవచ్చరణాంబుజంబుల ప్రాపున ధరణియు నాకశము కాంచదము నీ కరుణన్ పుట్టుబులేని నీ కభవ పుట్టుట క్రీడయే కాక పుట్టుటే ఎట్టునుడున్ భవాది దశదెల్లను జీవులయంద విద్య రాజుట్టుచునుండు కాని నిన్ను జుట్టునదింబలే బొంత నుండియున్ జుట్టగలేమి దక్రియల జొక్కని ఒక్కడి వౌదు ఈశ్వర. గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరివై భిక్షుడవై హయాననుడవై క్ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యదం ఇలా భారంబు వారింపవే. ముచ్చిరియున్నది లోకము నిత్సలు కంసాది కలలు నిర్దయు లేచన్మచ్చిక గవగవలయున్ విచ్చేయుము తల్లి కడుపు విడలి ముకుందా అని మరియు దేవకీదేవిని కనుగొని తల్లి నీ యుదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడు ఎల్లి పుట్టెడి కంసుంచే భయమింత లేదు నిజంబు మాకెల్లవారికి భద్రమయ్యడు నింకని కడుపెప్పుడు చల్లగావలే
యాదవావళి సంతసంబు బొందగన్ అని ఈ విధమున హరిం ఒగడి దేవకీదేవిని దీవించి దేవతలు ఈశాన బ్రహ్మల ముందట నిడుకొని చనిరి. అంతా పంకజముఖి నీళ్ళాడను సంకటపడ కలులు మానసంబుల నెల్లన్ సంకటము దోచే మెల్లన సంకటములు లేమి దోచె సత్పురుషులకు స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును గల ఘోషణముల మేఘంబులు రిమే గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే కమ్మని చల్లని గాలి మెల్లగా వీచే హోమానలంబు చెన్నొంది వెలిగే గొలకులు కమలాళి కులములై సిరినొప్పే భ్రమిమల తోయలై పారెనదుల్ వరపురగ్రామ ఘోషయై వసుధయొప్పే విహగరవ పుష్ప ఫలముల వెలసె వనము అలరు సోనలు గురిసిరై అమరవరులు దేవదేవుని దేవకీదేవి కనగా పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాది కాంతల ఆనందమునన్ కూడిరి సిద్ధులు భయములు వీడిరి చారణలు మరసెను వేల్పుల్ కేరుల్ సుతుగని దేవకి నడురేయతి శుభగతి దారులను గ్రహంబులనుండన్ దితిసుత నిరాకరిష్ణుల్ శ్రిత వదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. వాసుదేవ. వాసుదేవ. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు గేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండకుంభకు మహానందాంగనాడింభకున్ వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్ ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతానికరనేతకు కల్మషజేతకున్ నతత్రాతకు దాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనము చేసి ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ క్షోణితలంబునన్ నుదురు సోకగ మృక్కిను తింతు సైకత శ్రోణికి చెంచరీక చయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవచిత్త వశీకరణైకవాణికిన్ వాణికి నక్షదామ సుఖవారిజ పుస్తక రమ్యపాణికిన్ పుట్టంబుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గును గాళి గొల్వను
పురాణింపన్ దొరంకొంటి మీదెట్టె వెంట జరింతు తత్సరణి నాకీవమ్మయోయమ్మ మేల్ పుట్టున్నాక అగుమమ్మ నమ్మితి సుమి బ్రాహ్మీ దయాంభోనిధి శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజితాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సిత తామర సామరస ఆమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ నిన్నడుగల్గు భారతి అంబనవాంబుజోజ్వలరా కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధిని విశ్రుత విహారిణి నన్ గృపజూడు భారతి అమ్మలగనయమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలబుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కరుపాడిని పుచ్చినయమ్మ నన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క చందురు చోబుట్టు భారతీ గిరిసుతల్ తోనాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణమున్. పలికెడిది భాగవతమట పలికెడిది భాగవతమట పలికించటి విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరెండుగా గాథ పలుకగనేలా అని పోతనామాచ్యుడు వ్యాస మహర్షి ప్రసాదించినటువంటి భాగవతాన్ని ఆయన మన అదృష్టం వల్ల తెలుగు భాషలో పలికాడు ఆయన. ఆ పలుకే మనకి మన భవసాగరం అనేటువంటి దాన్ని దాటించేటువంటి నావగా మనందరికీ కూడా ప్రసాదింపబడినటువంటిది. అదే మన పరమ పూజ్యులైనటువంటి రామకోటి తాతగారు ఏమన్నారంటే 5000 సంవత్సరాల కిందట ఆ గడ్డమైన సరస్వతి నది ఒడ్డున కూర్చుని ఈ భాగవతం అనేటువంటి అమృతాన్ని సంస్కృతంలో ప్రసారిస్తే ఆ తర్వాత 500 సంవత్సరాల కిందట మళ్ళీ ఆయనే గోదావరి తీరంలో కూర్చుని తెలుగు భాషలో పోతనామాచ్యుడు అనేటువంటి రూపంలో ఈ భాగవతాన్ని ఇచ్చారు. ఆయనే మళ్ళీ సముద్ర తీరాన కూర్చుని భాగవత రహస్య ప్రకాశాన్ని ప్రసారించారు అని తాతగారు రామకోటయ్య గారు అన్నారు. అందువలన ఆ వేదవ్యాసుల వారు తర్వాత ఆ పోతనామాచ్యుల వారు అది మొత్తం కథానాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే మన గురుదేవుల రూపంలో వచ్చి మనకి ఇది ప్రసాదించారనేటువంటిది మనకి కలిగినటువంటి అనుభూతి. అటువంటి ఈ భాగవతం అనేటువంటి అమృతాన్ని దీనిలో ఉన్నటువంటి భాగవత రహస్యము అనేటువంటి దాన్ని ప్రకాశం గావించారు మాస్టర్ గారు. అందుకని భాగవత రహస్య ప్రకాశాన్ని మనం ప్రధానంగా పెట్టుకుని ఈ భాగవతం అనేటువంటిది ఆయన యొక్క దీనిలో ఉన్నటువంటి కొన్ని అంశాలని అంటే మనం ఈ భాగవత రహస్య ప్రకాశం అనేటువంటి చాలామంది మన వాళ్ళు కూడా అధ్యయనం చేసినటువంటిది.
దీనిలో ఉన్నటువంటివి అనేకమైనటువంటి వృత్తాంతాలని, కథల్ని, వాటిని మాస్టర్ గారు మనకి ప్రవచనం చేసి ఉన్నటువంటిది మనం చాలాసార్లు వినటువంటిది. దానిలో మొత్తం అంతా భాగవత ప్రకాశం అంతా, భాగవతం గ్రంథం అంతా మనం 7 రోజుల్లో చెప్పుకోవడం అనేటువంటిది అంతా సాధ్యమైనటువంటి పని కాదు. కానీ మొత్తం మీద ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ 7 రోజుల్లో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీ కైవల్య పదము చేరుటకునై వేదవ్యాస మహర్షి ప్రసాదించిన ఒక అపూర్వమైనటువంటి గ్రంథమే భాగవతం అనేటువంటిది. వేదవ్యాస మహర్షి అన్ని శాస్త్రాలని ముందు వేదశాస్త్రాన్ని ఆయన విభజించి కలియుగంలో రాబోయేటువంటి ప్రజలకి, మానవులకి ఎలాగ అందించాలి అనేటువంటి తపనతో ఆయన అందరికీ ఆ వేద విద్యను అందరినీ కూడా విభజించి ఇచ్చారు. వేద వాంగ్మయాన్ని ఇచ్చారు. అందులో ఈ సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు అనేటువంటి భాగంతో ఇచ్చారు. తర్వాత దాన్ని అది కూడా అందరికీ విస్తారంగా అది అవగతం కావడం, అర్థం అవడం అనేటువంటిది, అందుకోవడం అనేటువంటిది అంత సులభ సాధ్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి కలియుగంలో దానికోసం మనకి ఇతిహాసం అనేటువంటి మహాభారతాన్ని ఇచ్చారు. తర్వాత 18 పురాణాలు కూడా మనకి ఇచ్చారు. అవన్నీ ఇచ్చిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత కూడా ఆయన ఒకానొక సందర్భంలో చింతాక్రాంతుడు అయ్యారు ఆయన కూడా. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చాం, కానీ ఇంకా ఈ కలియుగంలో వచ్చేటువంటి మానవులకి అది ఎలాగా వాళ్ళకి ఇవన్నీ విజ్ఞానం అనేటువంటిది ఇవ్వబడింది. కానీ ఈ విజ్ఞానం అనేటువంటిది ఇచ్చినంత మాత్రాన వాళ్ళు కైవల్య పదం అనేటువంటిది పొందడానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అందుకని ఆ విధమైనటువంటిది ఏమి చేయాలి అనేటువంటి ఒక తపన ఆయన మానవ జాతి కోసం తపించాడు వ్యాస మహర్షి. అటువంటి సందర్భంలో ఆయనకి గురువు అయినటువంటి నారద మహర్షి ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఇదే వ్యాస మహర్షి ఆయన్ని అడిగారనమాట. అడిగితే అప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే, అది నువ్వు అన్నీ ఇచ్చావు, బ్రహ్మసూత్రాల దగ్గర నుంచి అన్నీ ఇచ్చావు, మరి అవన్నీ ఇచ్చావు, అంతా బాగానే ఉందయ్యా. కానీ అసలు ఏదైతే ముఖ్యమైనటువంటిది భగవద్ అనుభూతిని ఇవ్వగలిగేటువంటిది ఉందో అది ఇవ్వాలి. అది లేకుండా ఉట్టి జ్ఞానం ఒకటి ఇస్తే మరి అది సరిపోయేటువంటిది కాదు. అందువలన అటువంటి అనుభూతిప్రదమైనటువంటిదే భాగవతం అనేటువంటిది, విష్ణు కథ అనేటువంటిది, అది ఇవ్వవలసింది అని ఆయన ఉపదేశం చేశాడు ఆయన. అయితే ఇందులో మనకి భాగవతం అనేటువంటిది ఇంత మనం చూస్తే ఇందులో అన్నీ భగవంతుని యొక్క అవతారాలు, విష్ణు కథలు, భగవంతుని యొక్క కథలు ఇవే కదా ఉంటాయి. కానీ ఒకటే కాదు, భాగవతంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఈ మొత్తం సృష్టిలో, భగవంతుని యొక్క సృష్టిలో బ్రహ్మాండ సృష్టి, పిండాండ సృష్టి అనేటువంటిది ఈ రెండు ఉన్నాయి. అంటే మొదట ఈ బ్రహ్మాండము అనేటువంటిది, ఈ లోకాలు అనేటువంటిది, లోకేశ్వరులైనటువంటి వాళ్ళు, ఈ గ్రహ దేవతాదులు వీళ్ళందరూ కూడా అంటే బ్రహ్మ దగ్గర నుంచి ప్రారంభించి ఆ బ్రహ్మ నుంచి మిగతా వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ సృష్టి, బ్రహ్మాండం ఇవన్నీ కూడా ప్రారంభించి వీటి సృష్టి అనేటువంటిది. ఆ తర్వాత పిండాండములు అంటే జీవులు, జీవరాశులు యొక్క సృష్టి అనేటువంటిది. ఇవన్నీ కూడా క్రమం ప్రకారం మనకి ఇవ్వబడినటువంటివి. ఇదంతా కూడా
అయితే ఇందులో ఆ బ్రహ్మాండ సృష్టి అనేటువంటిది ఒక శాస్త్రంగా ఒక టెక్నికల్ ఒక దీనిలా చెప్తే మనకు అంతగా అవగతం కాదు. కానీ భాగవతంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆ బ్రహ్మాండ సృష్టి అంతా కూడా మనకు చెప్తూనే దానిలో భగవంతుడు, ఎందుకంటే అన్నిటికీ కూడా వెనకాల అంటే ఎందులో ఇవంతా కూడా జరిగినటువంటిది బ్రహ్మాండాలు ఎందులో నుంచి పుట్టాయి, ఎక్కడున్నాయి అనేటువంటిది ఏదైతే ఉందో అటువంటి ఆకాశ స్వరూపుడు కదా పరబ్రహ్మ అనేటువంటి ఆయనే నారాయణుడు అనబడేటువంటి ఆయన. అందుకని ఆయన యొక్క ఈ కథలు అనేటువంటిది, ఆయన యొక్క అవతరణములు, ఆయన యొక్క లీలా విశేషాలు, ఈ మొత్తం అంతా కూడా ఈ బ్రహ్మాండ సృష్టి అంతా కూడా ఆయన యొక్క లీలా విశేషంగా మనకి ఇందులో ఇవ్వబడినటువంటిది. అందువలన ఆ విధంగా మనం కనుక చేసినట్లయితే అప్పుడు మనకి ఈ సృష్టి క్రమం అంతా కూడా తెలుస్తుంది. కానీ ఆ సృష్టిలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క తత్వం, ఆయన యొక్క ఆ భగవద్ అనుభూతి అనేటువంటిది మనకు కలుగుతుంది. అందువలన ఆ రకంగా ఇచ్చినటువంటిదే భాగవతం. అందువల్లనే అన్నీ ఇచ్చిన తర్వాత చిట్ట చివరిలో ఆయన ప్రసాదించినటువంటిది, ఆయన ద్వారా వచ్చినటువంటిదే ఈ భాగవతము అని మనకి. అయితే ఇందులో ఈ భాగవత కథలు అనేటువంటి దీంట్లో మనకి శ్రీకృష్ణుడు యొక్క అవతారము, ఆయన యొక్క లీలలు అవన్నీ కూడా ఇందులో మనకు తెలుస్తాయి. అయితే మనం భాగవతం అనగానే కృష్ణ కథ మాత్రమే అనేటువంటిది కొంత ఎక్కువగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా మనకి వినేటువంటిది, చూసేటువంటిది అంతా కూడా శ్రీకృష్ణుని యొక్క అవతారము, ఆయన యొక్క బాల్యలీలలో ఆయన యొక్క చేసినటువంటి లీలలు ఇవేను. కానీ అదే కాదు, శ్రీకృష్ణుడు అంటే కేవలం ఆ ద్వాపర యుగాంతంలో అవతరించినటువంటి ఆ రూపం మాత్రమే కాదు, అసలు సృష్టికి మూలమైనటువంటి వాడు ఆయనకి ఆది అంతము అనేటువంటి లేనటువంటి వాడు, అటువంటి నారాయణుడు కదా ఆయన. అందుకని ఈ భాగవతంలో మొదల నుంచి కూడా వెనకాల మనకి మిగతా కథలు ఏవి వచ్చినా సరే ఆ వెనకాల అది కనబడుతూ ఉంటుంది. నారాయణ తత్వం అనేటువంటిది దాని దగ్గరికే తీసుకెళ్తుంది ప్రతి ఒక్క కథ కూడా. అది ఇందులో ఉన్నటువంటిది. అయితే ఈ భాగవతం అంటే భగవంతుని యొక్క అనుభూతిని ఇచ్చినటువంటిదే భాగవతము అని. అయితే ఆ భగవంతుడి యొక్క అనుభూతి అనేటువంటిది మనకి డైరెక్ట్గా ఎలా జరుగుతుంది అంటే, ఆ భగవద్ అనుభూతిలో నిరంతరము ఐక్యమై ఉన్నటువంటి వారు భాగవత జనులు ఉంటారు. ఆ భాగవత జనుల యొక్క కథలోనే ఈ భగవత్ తత్వం అనేటువంటిది మనకి బోధపడేట్టుగా ఇవ్వబడినటువంటిది ఈ భాగవతం అనేటువంటిది. అలాగా ఈ భాగవతం అనేటువంటిది మొట్టమొదట నారద మహర్షి యొక్క ఉపదేశంతో వేదవ్యాసుల వారి దగ్గర నుంచి వచ్చిన అది బయటికి మనందరికీ కూడా ఎలా అందిందంటే శుకయోగీంద్రుని యొక్క ఉపదేశ రూపంలో అందింది మనకి. అందుకని మొట్టమొదటిగా భాగవతాన్ని అందరికీ అందుబాటులోకి రావడానికి శుకయోగీంద్రుడు ఒక ద్వారం, ముఖ్యమైనటువంటి ద్వారం. ఆయన ద్వారా బయటికి వచ్చినటువంటిదే భాగవతం. అయితే అది రావాలంటే దానికి ఇది కావాలి అనేటువంటి ఒక ప్రార్థన, ఒక ఆర్తి అనేటువంటిది దాంతో ప్రారంభమవుతుంది. అటువంటి ఆర్తి అనేటువంటిది పొందినటువంటి ఆయన పరమ భాగవతోత్తముడు, ఆయనే పరీక్షిత్ మహారాజు. అందుకని ఆ పరీక్షిత్తు ప్రార్థించాడు, నాకు ఈ భగవంతుని యొక్క ఈ అనుభూతిని, ఈ కైవల్యాన్ని ప్రసాదించేటువంటిది భాగవతాన్ని ప్రసాదించమని చెప్పి పరీక్షిత్తు ఆర్తితో ప్రార్థించాడు ఆయన. అలా ప్రార్థించినప్పుడు శుకయోగీంద్రుడు అప్పటికప్పుడు ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడగా అయితే అక్కడ ఆయన ప్రత్యక్షమై భక్తుల్ని చేస్తాడో అప్పటి నుంచి ఎప్పుడు కూడా అలాగే శుకయోగీంద్రుడు కూడా
అప్పటికప్పుడు నడిచి వచ్చాడు ఆయన. మిగతా ఋషులందరూ, మునులు ఋషులు అందరూ కూడా అక్కడ ముందు నుంచి ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈయన ఇది అడిగాడో అప్పుడు వాళ్ళందరూ అన్నారు, ఈ భాగవతం అనేటువంటిది ప్రసాదించాలంటే అది ఆ భగవంతుని యొక్క వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగే దిగి వచ్చినటువంటి వాడు అయి ఉండాలి. అంటే మన అందరిలో ఉన్నటువంటిది అదే. కానీ శుకయోగేంద్రుడు ఆయన దిగి వస్తుంటే ఆ శ్రీకృష్ణుడే అక్కడికి వచ్చినట్లుగా అందరికీ కూడా దర్శనం అవుతుంది. అటువంటి వాడు శుకయోగేంద్రుడు. అందువల్ల ఆయన దిగి వచ్చి ఈ భాగవతం అనేటువంటి దాన్ని పరీక్షిత్ మహారాజుకి ఆయన ఉపదేశంగా ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటిది ఈ విశేషాన్ని భాగవతం అనేటువంటి తత్వానంతటినీ కూడా మళ్ళీ తర్వాత సూత మహర్షి, శౌనకాది మహర్షులు వాళ్ళకి మళ్ళీ ఆయన వ్యాఖ్యానిస్తూ ఇవన్నీ కూడా ఇచ్చాడు. మనకి భారతం కానీ భాగవతం కానీ మిగతా పురాణాలు కానీ అన్నీ కూడా ఆ రకంగా వచ్చినటువంటివే. ఆ విధంగా వచ్చినటువంటిది భాగవతం అని. ఇప్పుడు మనకేంటంటే భాగవత రహస్యం అంటే ఏమిటి? భాగవతంలో ఉన్నటువంటిది గాయత్రి అనేటువంటి తత్వము భాగవతంలో ఉన్నటువంటిది. గాయత్రి అంటే మన గాయత్రి మంత్రం అనేటువంటిది మనం అనుకుంటాం, ఎలాగో చేస్తాం, మనం చేసుకుంటాం రోజు. కానీ ఇక్కడ ఏంటంటే గాయత్రి యొక్క తత్వం అనేటువంటిది, గాయత్రి స్వరూపం అనేటువంటిది మత్స్యపురాణంలో ప్రశంసింపబడింది. ఈ గాయత్రిని ఆధారంగా చేసుకొని ధర్మమును వివరించడం, వృత్రాసుర వధ అని మత్స్యపురాణంలో ఇవ్వబడినటువంటి దాన్నే భాగవతం అంటారు అని చెప్పి మనకి ఇచ్చారు. అదేమిటది అంటే దీని మాస్టర్ గారు ఇచ్చారు. ప్రస్తుతం మనం ఎరిగినటువంటి గాయత్రి మంత్రం వేరుగా ఉంది. మనకు లభ్యమగు మత్స్యపురాణం ఈ విషయం విశేషముగా చెప్పబడి ఉన్నది. ఇక్కడ గాయత్రి అనగా గాయత్రి మంత్రము కాదు, అందు ప్రతిపాదింపబడిన సత్య దర్శనము. అది ఇక్కడ ఇచ్చినటువంటిది భాగవత రహస్యం ఇక్కడ ఇచ్చారు మనకి. గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏమిటంటే, మనకి ఎవడైతే మన బుద్ధుల్ని ప్రేరేపిస్తున్నాడో ఆ దేవుని యొక్క వెలుగును ధ్యానింతుముగాక అని కదా గాయత్రి మంత్రం యొక్క అర్థం. అది గాయత్రి మంత్రం చేత ప్రతిపాదింపబడినటువంటి సత్యం. మన బుద్ధుల్ని ప్రేరేపించు వెలుగు అనగా పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధికి వాటన్నిటికి కూడా పైన ఉన్నటువంటి వెలుగే అని అర్థం. అది మనలో ఉన్నదని తెలియడం అనేటువంటిది ఒకటి తెలుసు మనకి. మనలోనే భగవతత్వం ఉందని తెలుసు, కానీ అది మనమే అని తెలియడం అనేది అది తేలిక. మనలో ఉంది అని తెలుసు కానీ మనమే అది అని తెలియడం అనేటువంటిది అది మనం అంటే గాయత్రి యొక్క ఉపదేశాన్ని పొందడం అంటే ఆ గాయత్రి మంత్రాన్ని మనం రోజు చేసుకోవడం ఒకటే కాదు. ఆ భగవతత్వం అనేటువంటిది మనలో ఉంది అని తెలుస్తుంది కానీ మనమే తత్వం, అది మనమే, అదే మనం, నేనే ఆ నేను అనేటువంటిది అది తెలియడం ఉంది. అదంత సులభం కాదు అని చెప్పిన్నారు. దాని నుండి తనకు భేదంను ఆపాదించుకునే జీవుడు చూస్తున్నాడు కానీ తాను అదిగా చూచుటలేదు. కనుకనే అది సూర్యుని వెలుగుగా మనకన్నా వేరై కనిపించున్నది. మనలో ఉన్నటువంటిది అంతా కూడా సూర్యుని యొక్క నుంచి వచ్చినటువంటి వెలుగే కదా. కానీ